హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే కాకరకాయ వేపుడు అండి. నోరు బాలేనప్పుడు ఇలా కాకరకాయ వేపుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చేసేద్దాం పదండి. ముందుగా నేనైతే కడాయిలో ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ పప్పు దినుసులు వేసుకోండి. పంటి కింద తగులుతూ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. వేగనివ్వండి అవి రెండు. ఇప్పుడైతే నేనైతే పావు కిలో కాకరకాయలని తీసుకున్నాను. మంచిగా పొట్టు తీసేసి పైంది వాష్ చేసుకొని ఈ సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నానండి. చూడండి, ఈ విధంగా చూసారా, వేగిపోయావి. దానిలోకి వేసేసుకోండి కాకరకాయ ముక్కల్ని. దానిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. పసుపు ఉప్పు ముక్కలకి పట్టేలాగా అటు ఇటు కలుపుకోండి. కాకరకాయ చేదనే కానీ ఫ్రై చేసుకున్న కర్రీ చేసుకున్న చాలా బాగుంటుందండి. కాకరకాయ ప్రియులకే తెలుసది. చూసారా, ఈ విధంగా వేయించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూసారా, ఒక 30% మగ్గాయండి కాకరకాయలు. వేయించుకుంటూ ఉండండి, మధ్య మధ్యలో వేయించుకోవాలి. చూసారు కదా, కాకరకాయలని ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయినా వేయించుకోండి. అటు ఇటు మంచిగా రెడ్ అండ్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా అయినా వేయించుకోండి. చూసారా, మంచిగా వేగిపోయాయండి కాకరకాయలు. ఇప్పుడైతే కారం వేసేసుకుందాం. నేనైతే ఒక 2 చెంచాల కారం వేసుకుంటున్నాను. మీరు ఎంత వేసుకుంటారో మీ ఇష్టం అండి. అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, అందుకోసమే చెప్పాను. తక్కువ తినేవాళ్ళైనా కానీ 1 టేబుల్ స్పూన్ తగ్గించాలనుకుంటే తగ్గించుకోండి. మీకు ఇంకా కారంగా కావాలి అనుకుంటే వేసుకోవాలంటే వేసుకోండి. దీనికైతే 2 టేబుల్ స్పూన్ చాలండి. చూసారా, ఎంత సింపుల్గా తొందరగా కాకరకాయ వేపుడైతే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి పప్పుచారు కానీ చారు కానీ వేసుకొని కాకరకాయ వేపుడిని నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.